సంసారంలో ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. తామరాకు మీద నీరు పొయ్యండి, ఆ నీరు తామరాకుకి అంటుకోదు. అలాగే సంసారంలో ఉంటారు కొందరు, సంసారంతో బంధం లేకుండా ఉంటారు. అదన్నమాట పరమ పవిత్రమైన మునివృత్తి. అందుకని వార్ధక్యంలో మునివృత్తితో ఉంటూ భగవత్ కథలు వింటూ భగవన్ నామస్మరణం చేస్తూ యోగాభ్యాస తత్పరులై పవిత్రంగా శరీరం విడిచిపెడితే ముక్తి పొందలేకపోయినా కనీసం కఠోర నరకం పాలు కూడా కాకుండా ఉంటాడు. నరకానికి వెళ్లకుండా ఉన్న తాలు కదండి. అందరూ మోక్షమే పొందక్కర్లా, కనీసం నరకానికైనా వెళ్లకుండా ఉండాలి. దానికోసం అనమాట. అందుకని శంకరుడు ఏమన్నాడు, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంత హాయిగా గోవిందం అనుకోవచ్చండి. దానికి ఎంత ఖర్చు, ఏం ఖర్చు ఉందని. ఒక్క 2 నిమిషాలు, ఎక్కువసేపు కూడా అక్కర్లేదే. కించిత్ కాలం కనీసం ఒకసారైనా గోవిందా అనుకోవడానికి శ్రమ ఉండదు. కానీ దాని మీద మనకి దృష్టి ఉండడం లేదనమాట. అందువల్ల ఎప్పుడు వీలుంటే ఇప్పుడు గోవిందా 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 అనండి, ఏం పర్వాలేదు.